కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జూపుడి ప్రభాకర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 41A నోటీసులు ఇవ్వాలని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ఎందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు 41A నోటీసులు ఇవ్వట్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందంటున్న జూపుడి ప్రభాకర్తో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ప్రశ్నించే గొంతుకుల నోరు మూయించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనిపై మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జూపుడి ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతుంది. పార్టీ 1A నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్టులు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? దీని మీద మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, దాన్ని డైవర్ట్ చేయటం కోసం వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఒక మార్గం ఏంటంటే, ప్రశ్నించే గొంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నాలాగా మీడియాలో మాట్లాడుతున్నారా, లేకపోతే సోషల్ మీడియాలాగా ఏమైనా పోస్టులు పెడుతున్నారా? ఈ పోస్టులు కూడా ఎలాంటి పోస్టులు అంటే ప్రశ్నించకూడదు. వాళ్ళు మాత్రమే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే అడ్జస్ట్ అయిపోవాలి. వాళ్ళ ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ, లేకపోతే వాళ్ళు పంచినటువంటి అనేకమైన స్లోగన్స్ కానీ అవి కార్యరూపంలోకి దాల్చకపోతే 5 నెలలు అయిపోయింది, మీకు 5 సంవత్సరాల పరిపాలన బాగానే ఉంది, 5 నెలల్లోనే మీరు ఒక్కటి కూడా చేయకపోతే మీరు చేతిలో తీస్తున్నట్టుగా కనబడుతుంది. ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీరు ఎందుకు ఎలక్షన్ ప్రామిసెస్ని నెరవేర్చలేకపోతున్నారు అనేది ప్రశ్న. సోషల్ మీడియా వాళ్ళు అడిగినా, మేము అడిగినా, ఇంకొకళ్ళు అడిగినా ఎలక్షన్ ప్రామిసెస్ ఏమైనాయి బాబు అని అడుగుతారు ఎవరినైనా సరే. దానికి మనం అడిగేదాన్ని పక్కన పడేసి వాళ్ళల్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అసలు మొత్తం పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులే నిర్వీర్యం అయిపోయారు అంటే ప్రభుత్వం మీది, పోలీసులు మీరు చెప్పినట్టే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆ హోమ్ మినిస్టర్ చేతిలో ఏదో పెద్ద అధికారులు ఉన్నట్టు హోమ్ మినిస్టర్ నేను లాగేసుకుంటున్నాను. ఒక దళిత మహిళ మాట్లాడకపోవచ్చేమో కానీ ఆ పదవి కొంతకాలం ఉంటే బాగుంటుంది అనుకుంటుందేమో కానీ ప్రోటోకాల్ కోసం, దానిలో ఏమి లేదనేది తనకు తెలుసు, అందరికీ తెలుసు. పోలీసులు అని బెదిరిస్తే పోలీసులు కూడా పాపం వాళ్ళు ఏమనుకున్నారు, ఏమంటే వాళ్ళ పోస్ట్ ఎక్కడ ఊడిపోతుందో, వాళ్ళకి ఇచ్చినటువంటి పోస్ట్ ఎక్కడ ఇదైపోతుందో, ట్రాన్స్ఫర్ అవుతామని భయంతో వాళ్ళు కూడా వెంటనే 2 రోజుల్లో ఏదో విరుచుకుపడినట్టుగా, లేకపోతే మనం ఇప్పుడు విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాం, సడన్గా ఒక తుఫాను వచ్చినట్టుగా మొత్తం సమాజం మీద పడిపోయి 200 మందిని ఒకసారిగా అరెస్ట్ చేసే విధానం, సోషల్ మీడియాని భయభ్రాంతులు చేసే విధానం, ఇది చంద్రబాబు నాయుడికి, తర్వాత కూటమి ప్రభుత్వానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. మీరు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టబోతున్నారో ఆ ఇబ్బందులు ఇది ఒక భాగం అనుకుంటున్నాం. సోషల్ మీడియా ద్వారా మాట్లాడే వాళ్ళని మీరు కట్టడి చేయాలనుకోవడం, మాట్లాడే గొంతును నొక్కాలనుకోవడం, మీరు మనుషులకు ఇచ్చినటువంటి మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఉన్నారు, లేకపోతే మాట్లాడే హక్కును ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము లా ప్రకారం వెళ్తాం, కోర్టులకు వెళ్తాం, కోర్టుల్లో అనేకమైన ప్రైవేట్ కేసులు వేస్తాం. ఎవడెవడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళు సోషల్ మీడియాని తీయమంటాం, మా సోషల్ మీడియాని తీయమంటాం. ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఈ 5 నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ తప్పులను ఎత్తి చూపుతున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తుందని, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీనికి వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఇంచి కూడా కదపలేరని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తామంతా కూడా అండగా ఉంటామని జూపుడి ప్రభాకర్ చెబుతారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.